తాత ల్యాండ్ కొని ఉంటే ఈ రోజు మీ పొజిషన్ వేరేలా ఉండేది కదా. రియల్ ఎస్టేట్ లో లాస్ కొన్న వాళ్ళకి రాదు, కొనుక్కోకుండా వెయిట్ చేసే వాళ్ళకి వస్తుంది. 10 years కింద రియల్ ఎస్టేట్ రేట్స్ ఎక్కువ అనిపించింది, ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కువనే అనిపిస్తుంది. మార్కెట్ ఎప్పుడు బడ్జెట్ లో దొరకదు, మీరే మార్కెట్ తగ్గట్టుగా చేంజ్ అవ్వాలి. మీ శాలరీ యాడ్ అవుతూ పోతుంది, కానీ ల్యాండ్ వాల్యూ మల్టిప్లై అవుతూ పోతుంది. ఒక కార్ కొనడానికి 10 లక్షలు అప్పు చేస్తారు లేదా లోన్ తీసుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది ఒక లయబిలిటీ. అదే ఒక ప్లాట్ కొనడానికి 10 లక్షలు అప్పు చేసినా లోన్ తీసుకున్నా అది మీకు అసెట్ అవుతుంది. కార్ వాల్యూ పడిపోతూ ఉంటే మీ ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోతున్నా, మీ పని మీరు చేసుకుంటున్నా, మీకోసం 24/7 పనిచేసే సర్వెంట్ భూమి. ఈ రోజు మీరు రిస్క్ తీసుకొని ఈఎంఐ కట్టకపోతే ఫ్యూచర్ లో మీ పిల్లలు ఇంటికి రెంట్ కట్టాల్సి వస్తుంది. చాయిస్ మీదే. మీ తాత ల్యాండ్ కొని ఉంటే ఈ రోజు మీ పొజిషన్ వేరేలా ఉండేది కదా. సో ఆ తప్పు మీరు చేయకండి. ల్యాండ్ కొనడానికి వెయిట్ చేయడం కన్నా కొని వెయిట్ చేయడం చాలా బెటర్. మీకు ఎలాంటి డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా మన గజం.in పేజ్ ని ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో వెయిట్ అని మెన్షన్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.